వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగం. సలీంనగర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా భావించాలని పిలుపు. ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును సీఎం రేవంత్ రెడ్డి వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. దీనితో ఎన్నికల సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు మలక్పేట సలీంనగర్ పరిధిలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లోని పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్రిపుర ఫస్ట్ లేడీ రేణుకా నల్లు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా భావించి తప్పనిసరి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ హితావు పలికారు. ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గటానికి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓటేయాలి. సామాన్యంగా ఎడ్యుకేటెడ్ మిగతా టైంలో అంతా కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈరోజు హాలిడే ఇస్తే దాన్ని హాలిడే కింద సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం ఒక 10-15 నిమిషాలు పోలింగ్ బూత్కి వచ్చి ఇది ఒక ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మిగతా డే అంతా కూడా వారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సౌకర్యాన్ని వారు సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ ఓటు వేయకుండా ఉండటం అని అంటే మన యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం అవహేళన చేసినటువంటి వాళ్ళం అవుతాం. ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గటానికి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఓటేయాలి. సామాన్యంగా ఎడ్యుకేటెడ్ మిగతా టైంలో అంతా కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈరోజు హాలిడే ఇస్తే దాన్ని హాలిడే కింద సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం ఒక 10-15 నిమిషాలు పోలింగ్ బూత్కి వచ్చి ఇది ఒక ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మిగతా డే అంతా కూడా వారు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సౌకర్యాన్ని వారు సద్వినియోగం చేసుకోవచ్చు. కానీ ఓటు వేయకుండా ఉండటం అని అంటే మన యొక్క ప్రజాస్వామ్యాన్ని మనం అవహేళన చేసినటువంటి వాళ్ళం అవుతాం.
ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఏ పాలకులను ఎంచుకోవాలి అనేది ఓటు మీద ఆధారపడి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓకే రండి ఓకే అయిపోయింది చాలు చాలు 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 బహుజనులందరూ బీఎస్పీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపిస్తారని సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి దండపు బసవ ఆనందం పేర్కొన్నారు. హైదరాబాద్ ముషిరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలోని పెండేకంటి కళాశాలలో 86వ పోలింగ్ కేంద్రంలో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి దండపు బసవ ఆనందం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ చూడండి రాజ్యాంగబద్ధంగా నిర్వహించినటువంటి ఎలక్షన్స్ లో నేను సికింద్రాబాద్ క్యాండిడేట్ గా ఎంపీ క్యాండిడేట్ గా చిక్కడపల్లిలో వెన్నగంటి కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మా కుటుంబ సమేతంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ వాతావరణం చూస్తే కూడా బహుజన సమాజ్ పార్టీకి ప్రజల్లో ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు చిక్కడపల్లి ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ లో అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తామనే ధీమా మనకు వ్యక్తం అవుతుంది. ప్రజల్లో కూడా మంచి ఆశీర్వాదం జరుగుతుంది. ఇప్పుడు చిక్కడపల్లి ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ లో అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తామనే ధీమా మనకు వ్యక్తం అవుతుంది. ప్రజల్లో కూడా మంచి ఆశీర్వాదం జరుగుతుంది. ప్రధాన పార్టీలు 3 ఉన్నాయి కదా, పార్టీలు మీ పార్టీ పోటీ పడుతుందా? ఇప్పుడు ప్రధాన పార్టీలు 3 ఉన్నప్పటికీ ఇప్పుడు మన ఈ యొక్క బీఎస్పీ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అయితే గట్టి పోటీ ఇచ్చినాం. డెఫినెట్ గా నేనే అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం అవుతుంది. ప్రజల లోపల కూడా స్పందన బాగుంది. గతంలో చూసినటువంటి ముఖాలు కాకుండా కొత్త ముఖాలకు ఓటేయాలని నిర్ణయించుకున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కును వినియోగించుకొని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడు కిలారి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద పండుగ ఓట్ల పండుగని పేద ధనిక అని తేడా లేకుండా అందరికీ ప్రజాస్వామ్యాన్ని కల్పించేది ఓటు అని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులు ఎన్నికల అధికారులు ఓటు హక్కు ప్రాముఖ్యతను అవగాహన సదస్సు నిర్వహించడం మూలాన ఓటు శాతం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంపాల్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, భారతీయ జనతా పార్టీ బోరబండ డివిజన్ అధ్యక్షులు కొత్త వెంకటేష్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఆ భారతదేశానికే ఒక పండగ నెల నియమం. నిష్పక్షపాతంగా పేద ధనిక లేకుండా ప్రతి పౌరుడు ఎంజాయ్ చేసే పండగే ఈ ఎలక్షన్ డే. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ఈరోజు తెలంగాణ, ఆంధ్రాలో చక్కగా ఓటింగ్కి వస్తున్నారు. ఈ పర్సెంటేజ్ పెంచుకోవాలి. మనం 80-90 వస్తే మంచిగా చదువుకున్న వాళ్ళు బాగా వస్తారు, చక్కటి వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు హక్కును గెలిపించుకున్నారు. ఒక పండుగ వాతావరణం చేసుకోవాలి. జూన్ 4న ఏ పార్టీకి చూద్దాం. ఈరోజు మట్టి ప్రజాస్వామ్యం గెలవాలి. ప్రజాస్వామ్యం గెలిస్తే భారతదేశం బాగుంది. దేశం బాగుండాలంటే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. డెఫినెట్గా నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి పౌరుడు ఇది నా ధర్మంగా భావించి మీ ఓటు హక్కును భారత్ మాత. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఆ భారతదేశానికే ఒక పండగ నెల నియమం. నిష్పక్షపాతంగా పేద ధనిక లేకుండా ప్రతి పౌరుడు ఎంజాయ్ చేసే పండగే ఈ ఎలక్షన్ డే. అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. ఈరోజు తెలంగాణ, ఆంధ్రాలో చక్కగా ఓటింగ్కి వస్తున్నారు. ఈ పర్సెంటేజ్ పెంచుకోవాలి. మనం 80-90 వస్తే మంచిగా చదువుకున్న వాళ్ళు బాగా వస్తారు, చక్కటి వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కళ్ళు మీ ఓటు హక్కును గెలిపించుకున్నారు. ఒక పండుగ వాతావరణం చేసుకోవాలి. జూన్ 4న ఏ పార్టీకి చూద్దాం. ఈరోజు మట్టి ప్రజాస్వామ్యం గెలవాలి. ప్రజాస్వామ్యం గెలిస్తే భారతదేశం బాగుంది. దేశం బాగుండాలంటే ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. డెఫినెట్గా నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి పౌరుడు ఇది నా ధర్మంగా భావించి మీ ఓటు హక్కును భారత్ మాత. హైదరాబాద్ ముషిరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి లేబర్ కమిషనర్ కార్యాలయంలో పోలింగ్ బూత్ నెంబర్ 2లో ముషిరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముషిరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓట్లతో నిక్షిప్తమైన ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఎన్నికల లెక్కింపు రోజు కోసం ఓటర్లు ఎదురుచూస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు అండ్ పార్టీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు జస్ట్ ఈనాడు హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. చాలామంది ఎవరైతే ఉన్న హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ స్వంత ఊళ్ళకు కూడా జరిగింది. దానివల్ల శుక్రవారము, శనివారము, ఆదివారం రావడం వల్ల కూడా కొంతమందికి ఈరోజు ఇమీడియట్గా ఓటింగ్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది రాలేకపోయారు. మధ్యాహ్నం వరకు బాగా పుంజుకొని మంచి జనాలు వచ్చి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఓట్లు వేసుకుని
వాళ్ళు అనుకునే వ్యక్తిని ఎన్నుకోవడం అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఏ వ్యక్తి బాగుంటుంది, వాళ్ళు తోచిన వ్యక్తికి ఓట్లు వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. మరి ఈనాడు హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతున్నది. మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. చాలామంది ఎవరైతే ఉన్న హైదరాబాద్ సిటీలో వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ స్వంత ఊళ్ళకు పోవడం జరిగింది. దానివల్ల శుక్రవారము, శనివారము, ఆదివారం రావడం వల్ల కూడా కొంతమందికి ఈరోజు ఇమీడియట్గా ఓటింగ్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది రాలేకపోయారు. మధ్యాహ్నం వరకు బాగా పుంజుకొని మంచి జనాలు వచ్చి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఓట్లు వేసుకుని వాళ్ళు అనుకునే వ్యక్తిని ఎన్నుకోవడం అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఏ వ్యక్తి బాగుంటుంది, వాళ్ళు తోచిన వ్యక్తికి ఓట్లు వేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగం. సలీంనగర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఓటు వేయడం హక్కు మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ దానిని బాధ్యతగా భావించాలని పిలుపు. ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.